హాయ్ అండి. ఇది బ్యాక్ బోట్ నెక్ అండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజు. ఫ్రంట్ నార్మల్ నెక్ అండి. ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఈరోజు. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్ అదే 10 ఇంచెస్ అలా వచ్చాయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నానండి నేను క్లాత్ని. కింద ఒక లైన్ గీసుకున్నానండి. గీసుకున్న తర్వాత పొడవు చూసుకుంటున్నాను. పొడవు అయితే 14 ఉంది. మెజర్మెంట్ అండి ఇది. 14కి 1 ఇంచ్ కలుపుకుంటే 15 అవుతుంది. 15 మనం హైట్ పెట్టుకోవాలండి, పొడవు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి. బ్యాక్ నెక్ అయితే 10 ఇంచెస్ ఉంది, ఫ్రంట్ నెక్ ఏమో 7 ఇంచెస్ ఉందండి. ఫస్ట్ ఈ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చూసుకొని దాన్ని బట్టి ఆర్మ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఆర్మ్ చూసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఆర్మ్ అయితే నాకు 8 వచ్చింది, చెస్ట్ లూజ్ 9 వచ్చింది. పావు తక్కువ 9, 9 అంటే 9 కాదు, ఎగ్జాక్ట్గా పావు తక్కువ 9 వచ్చింది. 9కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి కదండి బోట్ నెక్ అనేటప్పుడు. నేను పావు తక్కువ 10 పెట్టుకున్నాను. ఎందుకంటే పావు తక్కువ 10 పెట్టుకున్నాను అనమాట. నెక్ అయితే 7.5 పెట్టుకుంటున్నానండి నేను. 7.5కి భుజం ఏమో 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. మిగతాది నెక్ వదిలేసానండి. కింద డౌన్ కూడా నేను నెక్ డౌన్ 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అది మనం వర్క్ను బట్టి చూసుకొని పెట్టుకోవాలండి. ఒక్కొక్క వర్క్ ఒక్కోలా ఉంటుంది కదండి, అందుకని వర్క్ని చూసి పెట్టుకోవాలి. నేను 3 ఏమో భుజంకి, నెక్స్ట్ మిగతాదంతా 4.5 నెక్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అది పైన బోట్ షేప్ లాగా గీసేసుకుందామా. బోట్ నెక్ కదండి మరి ఇది, అందుకని బోట్ షేప్ లాగా గీసేసుకుందామా. ఇది నేను ఆర్మ్ స్కేల్ తోటి గీసుకుంటున్నానండి. ఇక్కడ 1 ఇంచ్, ఆ పైన ఏమో 1/2 ఇంచ్, ఆ 2 గీతలకి రౌండ్ అనేది కలవాలండి. అలా గీసుకుంటే మీకు పర్ఫెక్ట్ బోట్ షేప్ వస్తుందండి ఎవరికైనా సరే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం షోల్డర్ 7.5 కదండి, అదే 7.5 కింద పెట్టుకొని నేను ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. 7 ఇంచెస్ పెట్టుకొని నేను గీసుకుంటున్నాను. ఫస్ట్ గీసుకొని ఆ తర్వాత బాక్స్ షేప్ ఇచ్చుకున్నాను. షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం 1/2 ఇంచ్ డౌన్ దించుకోవాలండి. ఎప్పుడైనా సరే బోట్ నెక్ కొనేటప్పటికి డౌన్ కంపల్సరీ దించుకొని అక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఈ మిడిల్లో మనం లోపలికి పెట్టి కట్ చేయాలండి ఒక 1/4 ఇంచ్. అలా లోపలికి కట్ చేస్తే మనకి ఉగ్గులు అనేవి రాకుండా నీట్గా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది. చూడండి, ఇప్పుడు నాకు 8 రావాలి. ఆమెమో 8 ఉంది కదా, 8 రావాలండి. నాకు 8 రాలేదు, ఒక 1/4 ఇంచ్ ఎక్కువైందండి. అందుకని నేను 1/4 ఇంచ్ తగ్గించడం కోసం నేను పైకి కట్ చేస్తున్నానండి. ఒక 1/4 ఇంచ్ పైకి కట్ చేస్తున్నాను. అలా గీసుకున్నాను చూడండి మార్కింగ్. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 8 వచ్చింది. అగోండి 8 వచ్చింది. ఇప్పుడైతే నేను గీసేసుకొని ఖర్చుకు కూడా ఒక 1.5 ఇంచ్ ఖర్చుకు కూడా గీసేసుకున్నానండి. ఇప్పుడేమో కింద మనం డౌన్కి ఒక 1/4 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలండి. అందుకే అది ఎందుకు కట్ చేయాలంటే అది మనకు ఉగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి, అందుకని కట్ చేసుకోవాలి. నెక్ అయితే ఎప్పుడు కట్ చేయొద్దండి, డైరెక్ట్గా నెక్ కట్ చేయకుండా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కింద కూడా కట్ చేసేసుకుందామండి. ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదండి, అలా కట్ చేసుకుందామా. ఇక టక్ ఇచ్చుకోవాలండి. ఇది టక్ ఎందుకంటే మనకు ఖర్చు కోసమని టక్ ఇచ్చుకుంటున్నాం. ఇది నెక్, మనం నెక్ కట్ చేయలేదు కదండి, అందుకని నెక్ తెలియడం కోసమని అక్కడ ఒక టక్ ఇచ్చాను. ఇప్పుడైతే సైడ్కి తిప్పుకొని మన వైపు తిప్పుకోవాలండి. కోరాస్ మన వైపు తిప్పుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని క్రాస్గా వేసుకోవాలండి. ఇప్పుడు ఎలాగుందో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే మనం మార్కింగ్ చేసుకుందామండి. ఫస్ట్ షేప్ పట్టి డాట్ పెట్టేసుకుందామండి. షేప్ పట్టి ఎంత రావాలనేసి నాకైతే 2.5 వచ్చిందండి. 2.5 కింద నుంచి బ్యాక్ పార్ట్ కిందకి ఉంటుంది కదండి, దానిపైన అక్కడి నుంచి 1/4 ఇంచ్ కిందకు వదిలేసి 2.5 పెట్టుకోవాలి, 2.5 పెట్టుకోవాలండి. 2.5 1/4 ఇంచ్ వదలకుండా పెట్టుకుంటే 2.5 పెట్టుకోవాలండి, లేకపోతే 2.5 పెట్టుకోవచ్చు.
అది మనం మార్జిన్ వదిలిన దాన్ని బట్టి. ఇప్పుడైతే నేను దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీసేస్తానండి. గీసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడైతే బోట్ నెక్కి ఫ్రంట్ నార్మల్ నెక్ నేను సెట్ చేస్తున్నానండి. నార్మల్ నెక్కి మనం నెక్ ఎంత తీసుకుంటామండి, 2.5. అదే 2.5 ఇక్కడ ఇచ్చుకోవాలండి. 2.5 ఇచ్చుకొని ఇప్పుడు బోట్ నెక్కి మనం భుజం ఎంత ఇచ్చాము, 3 ఇచ్చాము. అదే 3 ఇక్కడ కూడా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నదండి అదంతా మనకి ఖర్చులోకి వెళ్ళిపోద్దండి. ఆ ఖర్చులోకి లోతులోకి వెళ్ళిపోద్దండి, ఖర్చు కాదు లోతులోకి. లోతు అలా తీసేసుకోవాలండి. మనకి ఎంత ఉంటే అంత లోతు తీసుకుంటే మనకి ఉగ్గు అనేది రాకుండా పర్ఫెక్ట్గా మనం డీప్ నెక్ బ్లౌజులకి ఎలాగైతే నెక్ ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి. ఇప్పుడైతే నేను నెక్ పెట్టేసుకుంటున్నాను. ఎంత 7 ఇంచెస్ కదండి, మార్కింగ్ వేసేసుకుంటున్నాను. నేను నెక్ అయితే ఇది డైరెక్ట్ కట్ చేయనండి, నెక్ అది అలా వదిలేస్తాను. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదండి, అందుకని వదిలేస్తాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు నెక్ కట్ చేయకుండా అలా గీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కిందకి చూద్దాం. కింద మనం షేప్ డాట్కి అక్కడ గీత గీసుకున్నాం కదండి, ఆ గీతకి 3.5 ఇంచ్ పెట్టుకోవాలండి వెడల్పు. ఈ పైనుంచి ఆ గీత నుంచి పైకి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఇది ఇలాగా మనకి డాట్ అన్నమాట. ఈ డాట్ ఇది మనం ఫస్ట్ కట్ చేసేసుకుని అప్పుడు డాట్స్ వేసుకుందామండి. ఇప్పుడు నెక్ ఏమో మనం తీయకుండా రౌండ్గా కాలర్ తోటి రౌండ్ గీసుకుందామండి. చూడండి, ఇదిగో రాలర్ తోటి నేను రౌండ్గా గీసేస్తున్నాను. గీసిన తర్వాత ఫ్రంట్ ఒక నెక్ మాత్రం కట్ చేసేసుకోవాలండి. ఇగో టక్స్ కూడా ఇస్తున్నాను చూడండి. మరి ఒక నెక్ కట్ చేయం కదండి, ఒక నెక్కే కట్ చేస్తాము. 2 నెక్కల కింద ఫ్రంట్ 2 పార్ట్లు వస్తుంది కదండి, రెండిటికి ఒకటి కట్ చేసుకుంటా ఒకటి కట్ చేయకుండా వదిలేస్తామండి. ఇదిగోండి ఒకటి కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక చిన్ని లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ ఒక నెక్ కట్ చేసుకొని ఒక నెక్ ఏమో డైరెక్ట్గా అలాగ వదిలేయాలండి. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదండి, నెక్ కట్ చేస్తే మనకు వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండదండి, అందుకని వదిలేస్తున్నాను. ఇప్పుడు డాట్స్ పెడుతున్నాను చూడండి. మనం ఏదైతే 3.5 తీసుకున్నామో అక్కడి నుంచి అలా మడత వేసుకోవాలండి. మడత వేసుకొని అక్కడి నుంచి ఒక పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలండి. మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్కి మనం టక్స్ ఇవ్వాలండి. 1 ఇంచ్కి టక్స్ ఇచ్చుకుంటే అది మెయిన్ డాట్ అన్నమాట అండి. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను 1 ఇంచ్ వచ్చింది అనేసి. ఇది మెయిన్ డాట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడికి 2 కలిపి మడతేసేసుకోవాలండి. మడతేసుకొని ఈ మనం మెయిన్ డాట్ నుంచి సైడ్కి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనకు 2 ఇంచులు ఉండాలండి. 2 ఇంచులు ఉంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది అందులోన. ఇప్పుడు ఇంకో చెంకలో డాట్ కదండి, చెంకలో డాట్ అనేది ఈ మెయిన్ డాట్ పట్టుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా పెట్టుకోవాలండి. అది కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి మీకు. 2 ఇంచ్ ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ నీట్గా వచ్చింది చూడండి షేప్ అనేది, డాట్స్ అనేవి. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందామండి. ఈ సైడ్ మనం బ్యాక్ కట్ చేయగా మిగిలిన ముక్క అండి అది, అక్కడ మనం షేప్ పట్టి కట్ చేసుకుందామా. 2.5 అవతల పక్క 3 ఇంచెస్ అవతల పక్క తీసుకోవాలండి మనం షేప్ డాట్ షేప్ పట్టి అనేది. ఇప్పుడు మనం ఇగోండి కింద పావు ఇంచు లేకపోతే హాఫ్ ఇంచు మీరు ఎంత కుట్టేస్తే అంత వదిలేసుకొని దాన్ని బట్టి మనం ఎంతవరకు పెట్టామో అలా మెజర్మెంట్ చేసేసుకోవాలండి షేప్ పట్టి. ఇక్కడైతే పావు ఇంచు కిందకు వదిలేసి పైన 3 ఇంచెస్ వచ్చేసి పైన మళ్ళీ నేను హాఫ్ ఇంచు ఖర్చు ఇచ్చాను. అలాగే పక్కన కూడా ఖర్చు ఇచ్చి మనం షేప్ పట్టి అనేది కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామా. హ్యాండ్స్ అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి నేను. ఫస్ట్ కింద గీత గీసుకుందామండి. గీత గీసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది 10 ఇంచెస్ వచ్చాయండి. 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్కి కింద ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, ఒక హాఫ్ ఇంచెస్కి. దాని తర్వాత 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఆమ్ ఎంత 8 అంటే 8కి నేను కరెక్ట్గా పెట్టేసి కట్ చేసేసుకున్నానండి. కింద నాకు 3.5 ఇంచీలు ఆమ్ డౌన్ అనేది వచ్చిందండి. ఇవి ఆమ్ హ్యాండ్స్కి సైడ్కి ముక్కలండి, ఇవి నేను తీసేవి.
కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇలాగైతే కనుక లోతు తీసేసానండి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందామా. ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోవాలండి. ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్ ఎలా ఉందో సేమ్ ఇంకా మనం లైనింగ్ పెట్టేసుకొని హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్గా తీసేస్తున్నానండి నేను. ఇప్పుడైతే బ్యాక్ నెక్ తీసుకుందామా. బ్యాక్ నెక్ కూడా నెక్ అనేది మనం కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలండి, లేకపోతే అటు ఇటు అయిపోతుంది. బ్యాక్ నెక్ తీసుకునేటప్పుడు మనం షోల్డర్స్ భుజం ఉంది కదండి, భుజంకి ఒక 1/2 ఇంచ్ అటుపక్కే తీసుకోవాలండి. కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి షోల్డర్ ఒకవేళ మనం నొక్కి పెట్టిన మెయిన్ క్లాత్కి కుట్టే విధానంలో కొద్దిగా డాట్ వేస్తామండి. అక్కడ డాట్ వేసేటప్పుడు ఇబ్బంది పడుతుందండి. అందుకని కొద్దిగా ఎక్స్ట్రాయే కట్ చేసుకోవాలి సైడ్కి మట్టుగా. ఇది ఫ్రంట్ అండి. ఇది ఒక ఫ్రంట్, ఇంకో ఫ్రంట్ ఇంకో దానికి వస్తుందండి, ఇంకో ముక్కకి. ఇదిగోండి ఇటు పక్క ఇంకో ఫ్రంట్ తీసుకుందామా. ఇలా అడ్జస్ట్ చేస్తే నాకు ఫ్రంట్ రాలేదండి. కింద కరెక్ట్గా మనకు డాట్స్ దగ్గర ముక్క పడుతుంది. అందుకని నేను సైడ్కి ముక్క అతుకొచ్చేలాగా తీసుకున్నానండి. డాట్స్ దగ్గర అతుకొస్తే అస్సలు షేప్ అనేది డాట్స్ అనేవి కరెక్ట్గా రావండి. అందుకు మన బ్లౌజ్ అంతా పాడైపోయింది అంటారండి. అలాగా మనం కట్ చేసుకునేటప్పుడు కూడా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇది షేప్ పట్టి అండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.